Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. Radio City 91.1 FM. నేను మీ సిద్ధు. వెల్కమ్ టు yet another episode of Radio City Wrong Story. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. ఇక తెరతి స్టోరీలోకి అడుగు పెడితే ABCDEFG A boy can do anything for girl అని టీషర్ట్ల మీద తెగ ప్రింట్ చేసుకుని తిరిగేసి పాయింట్ మీద పాయింట్ వేసి పైన పాయింట్ జిప్పు తీసి వెనకనున్న పాయింట్ బ్రాండింగ్ అంతా ఎక్స్పోజ్ చేసి ఒక కొత్త రకం స్టైల్ మన ముందుకు తీసుకొచ్చిన బ్యాగీ ప్యాంట్లకి ట్రెండ్ చూపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బాలు సినిమా గురించి. ఇక తెరతి స్టోరీలోకి అడుగు పెడితే రౌడీ దాసన్న, ఆయనకు మించిన రౌడీ అయిన నాయుడమ్మను ఫాలో అయ్యేటోడు, మొత్తం మహంకాళి మార్కెట్ నంతా రూల్ చేస్తుంటాడు. ఆ టైంలో మన బాలు ఆంట్రప్రెన్యూర్ అనమాట. అక్కడ ఒక చిన్న ఫ్లార్ స్టాల్ పెట్టుకుని పని నడిపించుకుంటాడు. ఇప్పటికీ మనం చేయలేని పని తను చిన్నప్పుడే చేసి ఉంటాడు. అదే ట్యాక్సులు వేవ్ ఆఫ్ చేసుకోవడం. దాసన్నకి దాసన్న మదర్ అంటే చాలా ఇష్టమని ఆ సెంటిమెంట్ ని వాడుకుని దాసన్న కంటే దాసన్న వాళ్ళ మమ్మీ అంటేనే తనకు చాలా ఇష్టం అని చెప్పి తన అంగడి మీద పడుతున్న ట్యాక్స్లన్నీ వేవ్ ఆఫ్ చేయించుకుంటుంటాడు. ఇదంతా చూసి మార్కెట్ వాళ్ళకంతా తిన మీద ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. మనోని దోస్తు చేసి పెట్టుకుని ఉంటారు. ఇదే టైంలో సినిమా ఒక క్రేజీ ట్విస్ట్ తీసుకుంటుంది. వన్ ఫైన్ నైట్ బాలు వాళ్ళ మదర్ ఒక ఎంటీ బంగ్లాలోకి ఎంట్రీ అవుతారు. అక్కడి నుంచి ఒక దయ్యమో భూతమో ఎక్స్పెక్ట్ చేయకు. టెక్నికలీ మాట్లాడుకుంటే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ కాబట్టి ఇక్కడ హారర్ ఎలిమెంట్స్ ఏం రావు. కానీ బాలు వాళ్ళమ్మ తల్లి రివడిపోతుంది. ఎందుకంటే తనకు గతం గుర్తొస్తుంది. ఆ గతం ప్రకారం తన హస్బెండ్ రంగారావు తన కొడుకుని చంపేస్తారు. ఎందుకంటే మహంకాళి మార్కెట్కి సంబంధించిన ల్యాండ్ దాని రైట్స్ అని ఇప్పిస్తున్నందుకు దాన్ని చేదెక్కించుకోవాలనుకున్న విలన్లందరూ విలన్ చంపేస్తారు. మరి బాలు ఏమో సింగిల్ మిషన్తో ఉన్నాడు. ఇంకో పక్క శ్వేతతో లవ్ యాంగిల్ అయితే నడుస్తుంది అనుకో. దాసన్నని ఎట్లనో మభ్యపెట్టి మహంకాళి మార్కెట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటాడు. అదే నాయుడమ్మ దగ్గర ఉంటాయి. ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన డాక్యుమెంటరీ ఇక్కడికి ఎండ్ అయిందంటే నువ్వు పప్పుల కాలేసినట్టే. ఇప్పుడు హీరో చేతిలో ఒక టాస్క్ ఉంది. అమ్మ మాట నిలబెట్టాలి, అయ్య చెడ్డోడు కాదని ప్రూవ్ చేయాలి, 3 మహంకాళి మార్కెట్ ఎవరిదేంటదో వాళ్ళ చేతికి అందించాలా. కానీ ఎంత బలం ఉన్నా కానీ నాయుడమ్మను కానీ దాసన్నను కానీ ఖాన్ని కానీ కొట్టలేడు. దానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ అంతా ఖాన్ సాబ్కి తెలుసుంటుంది. ఖాన్ సాబ్ కింద పనిచేసి ఉంటాడు గని. ఆ గని ఎవరో కాదు, బాలే. ఖాన్కి గనికి గతంలో కొన్ని గొడవలు ఉంటాయి. అది కూడా హిందూ వల్ల. హిందూ తనని మంచోడిగా చేసేసి తను రౌడీగా మారి ఒక్కసారి తన కరేజ్ని చూపించేసి తన ప్రేమలో పడిపోతుంది. కానీ గని లేని టైం చూసుకొని ఖాన్ వాళ్ళ మనుషులు హిందూని చంపేసింటారు. చనిపోయే ముందు గొడవలు కానీ లొల్లిలు కానీ వీటి జోలికి పోను అని మాటిచుంటాడు గని. ఇంకేముంది, ఆ పేరు మార్చుకుని బాలుగా సౌమ్యంగా సింపుల్గా మారొచ్చుంటాడు. అంతటి ఘనత ఉన్న గని ఇప్పుడు సింపుల్గా కామన్ మ్యాన్గా ఈ ల్యాండ్ పేపర్స్ని తిరిగి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి చెప్పమా అని ప్లాన్ వేస్తే ఒక లూపోల్ బయటకు వస్తుంది. ఖాన్కి నాయుడమ్మకి సెంటిమెంట్లు ఉంటాయి. మహంకాళి మార్కెట్కి సంబంధించిన జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని ఒక చోటుకి చేర్పించి వాళ్ళందరితో ఒక మాస్టర్ ప్లాన్ వేయించి మహంకాళి మార్కెట్కి సంబంధించి ఏ ట్రాన్సాక్షన్స్ చేసినా, ఏ డాక్యుమెంట్లు ముందుకు పోయినిచ్చినా, ఏ మీటింగ్ జరిగినా కానీ అదైన ప్రతిసారి అపశకునంగా వాళ్ళ బిజినెస్కి సంబంధించి దెబ్బతినట్టు ఏదో చేసిండు అని చెప్పి ప్లాన్ చేయిస్తాడు. అనుకున్నట్టే వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు మీటింగ్ అయినా కానీ, మాట అయినా కానీ, కథ అయినా కానీ బాంబులు పేలిపోవడాలు, అమాంతరం గోడలు పడిపోవడాలు, బర్రె అరవడాలు, ఇట్లాంటి అపశకున పనులన్నీ చేస్తూ వీళ్ళిద్దరు రియలైజ్ అవుతారు సంథింగ్ ఇస్ రాంగ్ మామా, వీ నీడ్ టు మీట్ బాబా అని చెప్పి బాబాతో కోతారు. ఆ బాబానే బ్రహ్మానందం. కానీ బాబా చేసిన దొంగ పనులన్నిటికీ సంబంధించి ప్రూఫ్లు సీడీలలో పెట్టుకుని ఉంటాడు కాబట్టి మనిషి ఇక్కడున్నా కానీ కీ అక్కడ ఉంటుంది. బాబా నిర్లజ్జగా నిర్మమాటంగా ఒక మాట అనేస్తాడు. ఎన్ని రోజులైతే మహంకాళి మార్కెట్ మీ సొంతం కావాలని చెప్పి అటు నాయుడమ్మ కావచ్చు ఇటు ఖాన్ కావచ్చు మీ ఇద్దరు గొడవ పడుతుంటారో, మీ ఇద్దరిలో ఎవరి పేరు మీద ఉన్నా కానీ మీకే ప్రాణగండం ఇద్దరికి కలిసి అని బాంబు వెలుస్తాడు. సరే బాబా, దీనికి సొల్యూషన్ ఏంది అంటే జనాలకి దానం ఇచ్చేయి, ఆ ల్యాండ్కి కానీ దానికి సంబంధించిన ట్యాక్సులు కానీ నీ సొంతం కాదు అని నిర్మమాటంగా చెప్పేసి మీకంతా శుభం జరుగుతుంది అనే మాటకి వాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళ ప్రాణాలు కాపాడుకోనికే ల్యాండ్ పేపర్లు అన్నీ చింపి పడేసి మహంకాళి మార్కెట్ ఎవరికి సొంతం కాదు, ఇక్కడ కష్టపడే వాడిదే మార్కెట్ అంతా అని చెప్పి వెళ్ళిపోతారు. హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. ఇది ఆల్రెడీ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. మళ్ళీ రేపు ఇంకొక క్రేజ్ ఎపిసోడ్తో నీ ముందుకు వస్తా. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid.